వైష్ణవి. సో మరి నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరు? నేనైతే చంద్రబాబు నాయుడు సపోర్ట్. ఎందుకు అట్లా? యాక్చువల్లీ మాకు తెలిసినంత వరకు నాకైతే చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అంటే ఇష్టం. ప్లస్ వైజాగ్ ఇంతకుముందు హుదూద్ తుఫాను కానీ ఆ డెవలప్మెంట్స్ కొన్ని తెలిసినంత వరకు మాకు అక్కడే ఇష్టం. నా చిన్నప్పటి నుంచి హైటెక్ సిటీ డెవలప్మెంట్ చూసిందాన్ని. యాజ్ ఎంటెక్ ఇంజనీర్ నాకు ఆ సపోర్ట్ మెయిన్ అక్కడ ఇస్తున్నాను అంతే. నా సపోర్ట్ దానికోసమని చంద్రబాబు నాయుడు. సో సిబిఎన్. థ్యాంక్ యూ అన్న. ఏపీలో పాలిటిక్స్ ఎలాగండి? ఏపీలో పాలిటిక్స్ ఏముంది చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు 3 పార్టీలు వచ్చాయి, బట్ వచ్చేదైతే జగనే. జగన్మోహన్ రెడ్డి గారిదే బాగుంది. జగన్ గారి పరిపాలనలో ఏమేమి పథకాలు బాగా ఇస్తున్నాడు కదా, సంక్షేమ పథకాలు పేదలకు ఇస్తున్నాడు కదా, చేయూత ఇవన్నీ ఇస్తున్నాడు కదా. ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా, ఎలాగనిపిస్తుంది? ఎంతమంది కలిసి వచ్చినా ఏం చేసేదేముంది? చేసేది ఏం లేదు. వీళ్ళు ఎంతమంది వచ్చినా జగన్ ఏం చేయలేరు. ఎందుకని? జగన్ పథకాల తప్ప అభివృద్ధి లేదంటున్నారు. జగన్ పథకాల తప్ప అభివృద్ధి లేదా? జగన్ పథకాలు ఉంది, అభివృద్ధి ఉంది. ఏంది అభివృద్ధి జరగలేదని అంటారు? మీరు చూడాలి కదా. టీవీలు చూస్తే గెలిచేదేమో టీడీపీ అంటారు, కానీ వాస్తవానికి వస్తే చూసిన తర్వాత మాట్లాడాలి. ఎవరైనా చంద్రబాబునే మాట్లాడాల్సింది. గెలిచాడు. ఎన్ని సీట్లు? ఎవరికి? చంద్రబాబు నాయుడుకి ఏం రావు. వచ్చేది జగన్. వేస్ట్. జగన్కి వస్తాయి 150 వస్తాయి. 175. మళ్ళీ చంద్రబాబుకి ఏం రావు. పవన్ కళ్యాణ్ వచ్చాయి 25. పవన్ కళ్యాణ్కి రావు, చంద్రబాబు నాయుడుకి రావు. మీరు వచ్చి చేసింది ఏమీ లేదు. మీరు ఎన్ని రోజులునే ఊరికి తిరగాల్సిందే. మీరు ఏం చేయలేరు. మీ వల్ల ఏం కాదు. ఎత్తిపింది ఏంటంటే ఏపీ అంటున్నారు. ఎవరు ఎత్తిపింది? ఏపీ. నువ్వు ఎందుకు వచ్చి అడుగుతాను వీడ? నువ్వు నేను ఈ వీడియో ఇంటర్వ్యూ ఇస్తా అంటే నువ్వు ఓరు ఈయనకి మాడు బా. మేము చంద్రబాబు నాయుడు బా. నువ్వు జగన్ ఎట్లా గెలిచాడని. ఎవరు? చంద్రబాబు నాయుడు బా. మా అభిమానం మాది బా. గెలిచేది జగనే. ఏం చెప్పు చెప్పినాము కదా. వైఎస్ షర్మిల కామెంట్స్ ఏ విధంగా చూడాలి? అది నథింగ్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు? చంద్రబాబు వచ్చే అవకాశం ఉందండి. ఎందువల్లండి? ఎందుకంటే ఇదివరకు డెవలప్మెంట్స్ బాగున్నాయి కాబట్టి బాగా చేశారు. ఇప్పుడు ప్రజలు కూడా అతనే కోరుకుందాం ఉన్నారు. జగన్ అంత అవినీతి అయిపోయింది. అంటే సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నాం అంటున్నారు కదా, అసలు సరిగ్గా ఎవరికి రిసీవ్ అవ్వట్లేదండి. ఆ పథకాలు సరిగ్గా ఎవరికి సరిగ్గా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. ఇప్పుడు జగన్ పరిపాలన చూస్తున్నారు, ఇంతకుముందు మన సిబిఎన్ గారు పరిపాలన చూశారు. ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు? ఏదైనా అడ్మినిస్ట్రేషన్లో తేడా ఉందండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు బాగా వ్యతిరేకత చూపిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రం వాళ్ళకి సరిగ్గా శాలరీస్ సరిగ్గా ఇవ్వట్లేదండి. అలాగే టీడీపీ జనసేన పొత్తు గురించి ఏం చెప్తారండి? ఏజెన్సీ ఇచ్చారు కాబట్టి చూడాలండి. పీపుల్ ఎలా పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవ్వాలో చూడాలి దాని గురించి. కానీ 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చాయి, వైసీపీకి 151 సీట్లు వచ్చాయి కదా. ఈసారి ఎన్ని సీట్లు రాబోతున్నాయండి ఇద్దరికి? కలిపి ఒక 100 వస్తాయి అనుకుంటున్నామండి. టీడీపీ జనసేన 100 వస్తాయి అనుకుంటున్నారు. సో రిమైనింగ్ 75 మన వైసీపీ. అవునండి. కానీ రోజా కొడాలని వాళ్ళిద్దరి మీద మీ కామెంట్స్ ఏంటండి? ఇంకా వాళ్ళ గురించి చెప్పడం కూడా వేస్ట్ అండి అసలు ఇద్దరి గురించి. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయండి? అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందండి కంపేర్ టు హైదరాబాద్. మరి ఎవరు వస్తే ఉద్యోగాలు వస్తాయనుకుంటున్నారు? చంద్రబాబు వస్తే ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నామండి. మరి చంద్రబాబు నాయుడు సీఎం అయితే ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారనుకుంటున్నారు? ఎక్కువ ఐటీ కంపెనీస్ వస్తాయి అవకాశం ఉంది. వేరే అదర్ ప్రాజెక్ట్స్ అని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తే అవకాశం ఉంది. ఇప్పుడు సో 1 ఓట్లో ఏపీకి ఎవరు సీఎం అనుకుంటున్నారు? చంద్రబాబు అనుకుంటున్నామండి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకి షర్మిల గారే వ్యతిరేకత చూపించడం జరిగింది. సో అలా వ్యతిరేకత చూపించడం వల్ల జగన్ గారికి ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? షర్మిల గారు వ్యతిరేకం చూపించినా చూపకపోయినా జగన్ గారికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. సో ప్రజెంట్ మనకి పొత్తులో వస్తున్నారు కదా జనసేన అండ్ టీడీపీ. అలా రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందో? ఒకవేళ ఇస్తే ఏ పదవి ఇస్తారు? తెలియదండి. అంటే మీరేమనుకుంటున్నారు ఇది ఇస్తే బాగుంటుంది? పర్సనల్గా ఏమనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఇద్దరి మధ్య తేడా ఏంటంటారు? ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉందంటున్నానండి. ఈయన ఇప్పుడు చూపించారు కదండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు జరిగినటువంటి ఆల్రెడీ రూలింగ్ చేశారు కొన్ని సంవత్సరాలు. ఆ రూలింగ్లో ఏం జరిగిందని ప్రజలందరికీ తెలుసు. సో
అలాగే 2019లో వైసీపీకి 150 సీట్లు వచ్చాయి, టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. ఈసారి ఎలా రాబోతుంది? ఈసారి రివర్స్ రావచ్చు అనుకుంటున్నాను. కానీ జగన్ గారు మాత్రం సంక్షేమ పథకాలు బాగా ఇచ్చాము, 175 కొడతామంటున్నారు కదా. అంటారండి, అందరూ అంటారు. సో 1 ఓట్లో ఏపీకి ఎవరు సీఎంగా చూడాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు పరంగా అన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి, అందాల్సిన వాళ్ళందరికీ అందుతున్నాయి. అమ్మ ఒడి అయితేనేమి, స్కూల్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి మా సైడ్ అన్ని బాగానే చేస్తున్నారు. రైతు భరోసా అయితే మొత్తం కరెక్ట్గానే చేస్తున్నారు. గ్యారంటీగా వస్తాడు, డౌట్ లేదు. 110 నుంచి 120 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకం చేస్తున్నాయి మరి? వాళ్ళు ఏం చేయలేదు, నమ్మరు, మాట మీద నిలబడరు. పవన్ కళ్యాణ్ ఈరోజు ఒకటి చెప్తాడు, రేపు ఒకటి చెప్తాడు, ఎల్లుండి ఒకటి చెప్తాడు. ఈరోజు మాట్లాడిన దానికి రేపు మాట్లాడిన దానికి సంబంధమే ఉండదు. చంద్రబాబు నాయుడు కూడా 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు. ఈరోజు అది అంటాడు, రేపు ఇంకోటిసరికి ఇంకోటి అంటాడు. ఈరోజు చెడ్డోడు అంటాడు, మళ్ళీ అదే పని రేపు పొద్దున్న చేస్తాడు. సో నమ్మే పరిస్థితులు లేరు. ఖచ్చితంగా జగనే వస్తాడు. జగన్ గారికి బాబు గారికి డిఫరెన్స్ చెప్పండి, ఏం చెప్తారు మీరు? జగన్ మాట మీద నిలబడతాడు, చంద్రబాబు మాట మీద నిలబడతాడు. అంతే. నమ్మినోడికి ఏమైనా చేస్తాడు జగన్, నమ్ముకున్నాను నట్టేట ముంచేస్తాడు చంద్రబాబు నాయుడు. 14లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు, 19లో ఈయన సీఎంగా ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు. హామీల పరంగా ఎవరు కరెక్ట్గా నెరవేర్చారు? జగన్ 99% చేసినాడు, ఆయన 20% కూడా చేయలేదు చంద్రబాబు నాయుడు. ఈయన మొత్తం చేశారు. మొత్తం చేశాడంటే కొన్ని చేయలేదు, అన్ని ఏ గవర్నమెంట్ అన్నీ చేయలేదు. సో ఈ రకంగా మీరు బాబు గారి కంటే జగన్ గారిని ఎక్కువ నమ్ముతారా? ఖచ్చితంగా 100% జగనే గ్యారంటీ వస్తుంది. 150 సీట్లు వచ్చినాయి భయ్య పోయినసారి. ఈసారి ఎన్ని వస్తాయి మరి? 175కి 150 పోయినసారి వేవ్ ఉంది కాబట్టి వచ్చింది. ఈసారి అంత కాకపోయినా 110 నుంచి 130 ఖచ్చితంగా వస్తాయి. సీట్లు తక్కువైనా మళ్ళీ జగన్ గారు వస్తారా? గ్యారంటీ వస్తాయి. మరి ఒంటరిగా వస్తున్నారు కదా, అవతల చూస్తే కూటమి పార్టీ, టీడీపీ, జనసేన అందరూ కలిసి వస్తున్నారు. 10 మంది 20 మంది ఎంతమంది వచ్చినా జగన్కి తిరుగులేదు. ఖచ్చితంగా జగనే గెలుస్తుంది, రాసి పెట్టుకున్నాం. అంతేనా? సీట్లు తక్కువైనా కానీ 110 నుంచి 130 వస్తాయి. ఈజీగా జగనే వస్తాయి, ఈజీగా వస్తాయి. ఓకే లేదు. థ్యాంక్ యూ. అందరూ కంపల్సరీ వన్ అండ్ ఓన్లీ సింగిల్ పార్టీ వైఎస్ఆర్సీపీ 100 నుండి 120 సీట్స్ పక్కా. అంటే ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? ఎందుకు రావాలి జగన్ గారు? ఎందుకు రావాలంటే అండి, మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈరోజు ఇప్పుడు మన ఇంట్లో నా ఫ్యామిలీ కాకుండా వేరే ఫ్యామిలీ అయినా కొంతమంది నడిచే వాళ్ళు కూడా ఉండరు. అదే వాలంటీర్ జగన్మోహన్ రెడ్డి అంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, సచివాలయం వ్యవస్థ ఉంటుంది. ఏదైనా వాలంటీర్ ద్వారా ఇంటికి వస్తుంది సంక్షేమం. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలనుకుంటున్నాం. అదే చంద్రబాబు వస్తుంటే జన్మభూమి కమిటీలు పెడతాడు. కమిటీలు పెట్టేసరికి 2000 పింఛన్ కావాలంటే వాళ్ళకి 5-6 వేలు కట్టాల్సి వచ్చింది. 3-4 నెలలు పింఛన్ వాళ్ళకి ఇవ్వాలి. అదే జగన్మోహన్ రెడ్డి ఉంటే కనుక డైరెక్ట్గా పింఛన్ ఇంటికి వచ్చింది, ఎవరికి డబ్బులు కట్టవలసి లేదు. మీరు అప్లై చేసిన కానివ్వండి 2 డేస్లో 3 డేస్లో అప్లై అయిపోద్ది. 2-3 నెలల్లో మీకు ఇంటికే పెన్షన్ తీసుకొచ్చి ఇస్తారు. అందుకనే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వాలంటీర్ ద్వారా. అందుకని జగన్మోహన్ రెడ్డి రావాలి. సింహం కూడా ఒంటరిగానే వచ్చిందండి, నో కామెంట్. సింహం కూడా ఒంటరిగానే వచ్చింది, జగన్మోహన్ రెడ్డి కూడా ఒంటరిగానే వస్తాడు. దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మరి 2014లో బాబు గారు చాలా హామీలు ఇచ్చారు, 19లో ఈయన కూడా చాలా హామీలు ఇచ్చారు. హామీల పరంగా ఎవరు కరెక్ట్గా నెరవేర్చారు? హామీల పరంగా అయితే దాదాపుగా 570-600 హామీలు 2019లో కానీ 2014లో కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చారు. 19లో జగన్ ఇచ్చారు. నవరత్నాల పథకాలు ఇచ్చాడు. ఈరోజు నవరత్నాలు 98% కంప్లీట్ చేశారు, 2% కంప్లీట్ చేయలేదు. ఆల్రెడీ నేను చెప్పా 2% ఏంటంటే మద్యపాన నిషేధం ఒకటి, ఇంకోటి జాబ్ క్యాలెండర్స్, ఇలాంటి చిన్న ఉన్నాయి. ఆల్రెడీ చెప్పని కూడా చేశాడు జగన్ అన్న. ఈ రకంగా మీరు బాబు గారిని నమ్ముతారా, జగన్ గారిని నమ్ముతారా? మేమైతే జగన్ గారిని నమ్ముతామండి. ఎందుకంటే ఇచ్చిన హామీలు అయితే కంపల్సరీ ఇస్తున్నాడు. మాలాంటి వాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి ఎక్కడో రాజధాని డెవలప్ అయినా కూడా మా లాంటి మధ్యతరగతి ఏం రావు. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయింది, హైదరాబాద్లో జాబులు హైదరాబాద్ వాళ్ళు చేస్తున్నారా? అమెరికా ఎందుకు వెళ్తున్నారు? మరి హైదరాబాద్ డెవలప్ అయిందిగా. అలాంటి అమరావతి డెవలప్ అయితే అమరావతిలో జాబులు వస్తాయని పక్క రూల్ ఉందేంటి? అమరావతిలో అక్కడ చదువుకుంటారు, రూల్ ఉందండి. మాకు సంక్షేమం కావాలి, డెవలప్మెంట్ కాదు. డెవలప్మెంట్ హైదరాబాద్లో ఉంది, హైదరాబాద్లో జాబులు ఎందుకు చేయలేదు? అమెరికా ఎందుకు వెళ్తున్నారు హైదరాబాద్ వాళ్ళు? అందుకోసం మాకు డెవలప్మెంట్ అవసరం లేదు. కూడా వస్తే డెవలప్మెంట్ కూడా చేస్తారా? ఉద్యోగాలు కంపెనీలు అన్నీ వస్తాయా? కంపల్సరీ అయితే డెవలప్మెంట్ జరిగిద్దండి. కోవిడ్ రావడం వల్ల సంక్షేమంకి ఇచ్చాడు. ఎందుకంటే ఆ టైంలో డెవలప్మెంట్ చేసిన సంక్షేమం ఆగిపోకూడదు. సంక్షేమం ఆగిపోతే కనుక ఈ కోవిడ్ టైంలో పేదలు బతకరు. అందుకని కాంగ్రెస్లో ఇప్పుడు షర్మిల గారు ఉన్నారు. షర్మిల గారు కూడా ఇదే కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తే ముగ్గురు ఒకటే అయిపోతారు, ఆయన సింగిల్ అయిపోతాడు కదా. ముగ్గురు ఒకటైనా 10 మంది 100 మంది అయినా 100 మంది 1000 అయినా 1000 లక్షలైనా కొన్ని 4-5 కోట్ల మంది జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.